ఇన్స్టాగ్రామ్లో నా రీల్స్ చూడండి 40,000 50,000 1 మిలియన్ వరకు వెళ్తున్నాయి నా వ్యూస్. సో 100,000 ఇలానే వచ్చేటి. కానీ ఇప్పుడు ఆ సీక్రెట్స్ తెలుసుకున్న తర్వాత నాకైతే 1000 40,000 40,000 50,000 1 మిలియన్ వరకు నాకు వ్యూస్ అయితే వస్తున్నాయి. చాలామంది యూట్యూబర్స్ కొన్ని సీక్రెట్స్ అయితే చెప్పరు. సో నా ఫాలోవర్స్ కోసం నేనైతే మీకు కొన్ని రీల్స్ వైరల్ అవ్వడానికి కొన్ని సీక్రెట్స్ అయితే చెప్తాను. అండ్ 3 ఇంపార్టెంట్ సీక్రెట్స్ అండ్ ఇంపార్టెంట్ సెట్టింగ్స్ అయితే చెప్తాను. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. ఓకేనా గైస్? ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్ సీక్రెట్ వచ్చేసి కెమెరా సెట్టింగ్. ఎవరైనా కానీ మీ వీడియోలు చూడాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కెమెరా సెట్టింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. కెమెరా సెట్టింగ్లో మీరు కరెక్ట్ వీడియో కరెక్ట్ ఫ్రేమ్ రేట్ అనేది తీస్తే కనుక ఖచ్చితంగా మీ వీడియోని ఆడియన్స్ అనేది ఎక్కువ చూడడానికి ఇష్టపడతారు. అదే కనుక మీరు కెమెరా సెట్టింగ్ లేకుండా చేస్తూ ఉంటే కనుక మీ వీడియోని ఆటోమేటిక్గా స్కిప్ అయితే చేస్తారు. అసలు మీ వీడియోకు అసలు కొంచెం కూడా డేకర్ కూడా చేయకరు. ఓకేనా? సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా గైస్. మీ కెమెరా సెట్టింగ్ అనేది ఖచ్చితంగా మంచిగా కెమెరా సెట్టింగ్ అయితే చేసుకోవాలి. ఓకేనా? సో అండ్ చాలామంది క్యాప్కట్ అండ్ విఎన్ ఇలా చాలా అయితే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు అండ్ వీడియో ఎడిటింగ్ అయితే చేస్తూ ఉంటారు. సో దీంట్లో 3 రకాలుగా ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ రేట్ అనేది ఉంటుంది. సో ఆ 3 రకాల్లో ఏ వీడియోలో మనకు ఎంత ఫ్రేమ్ రేట్ తీయాలి అండ్ ఎంత ఫ్రేమ్ రేట్ తీస్తే మనకు ఏ క్వాలిటీ వస్తుంది అనేది తెలుసుకొని ఉండాలి. సో అలా తెలుసుకుంటే కూడా మీ రీల్ అండ్ మీ వీడియో అనేది క్లియర్గా అండ్ మంచి క్వాలిటీగా వస్తుంది. ఫాస్ట్ 1080pలో మీ వీడియో ఫ్రేమ్ రేట్ అనేది ఉంచాలి. ఎంత తక్కువలో ఉంచితే అంత మీకు వీడియో క్వాలిటీ అనేది మంచిగా వస్తుంది. మిడిల్ లైన్ వచ్చేసి 24 fps పెట్టాలి. సో ఎవరైనా కానీ వీడియోస్ తీసినప్పుడు అండ్ స్లోమో అండ్ ఇలాంటి సినిమాటిక్ అండ్ మేకప్ లాంటి వీడియో ఇలాంటి చేస్తున్నప్పుడు సో ఈ 24 fps ఫ్రేమ్ రేట్లో మీరైతే ఈ వీడియో అయితే తీయండి. అండ్ మీరు క్యాప్కట్లో ఎడిటింగ్ చేసినప్పుడు దీన్ని అయితే ఎక్స్పోర్ట్ చేయండి. ఓకేనా? సో ఇలా ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మీ ఫ్రేమ్ రేట్ అండ్ మీ వీడియో క్వాలిటీ అనేది మంచిగా హైగా పెరుగుతుంది అండ్ మీకు ఆటోమేటిక్గా రీల్స్ అనేది వైరల్ అవుతూ ఉంటాయి. సో ఆటోమేటిక్గా మీకు తెలుసు కదా, కెమెరా సెట్టింగ్ అండ్ కెమెరా మీ క్వాలిటీ మంచిగా ఉంటే సరిపోతుంది అండ్ మీ వీడియో అయితే వైరల్ అవుతుంది. అండ్ సెకండ్ రీజన్ వచ్చేసి వైరల్ ట్రెండింగ్ ఆడియో. సో మీ అందరికీ తెలిసి ఉంటుంది, చాలామంది రీల్స్ పోస్ట్ చేస్తారు బట్ దాన్ని సరైన ఆడియో అనేది పెట్టారు. సో అందుకనేసి చాలామందికి రీల్స్ అనేది వైరల్ అవ్వదు. సో ఏదో ఒక మంచి సాంగ్ ఉంది కదా అనేసి దాన్ని సెలెక్ట్ చేసుకొని పెట్టేసుకుంటారు. బట్ అలా చేయడం వల్ల మీ రీల్ అనేది తొందరగా వైరల్ అవ్వదు. మీకు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో సజెస్ట్ చేస్తుంది అండ్ ఈ రీల్ని అండ్ ఈ సాంగ్ని ఆడియోని యూస్ చేయండి. ఈ ఆడియోని యూస్ చేస్తే కనుక మీ రీల్స్ అనేది తొందరగా రీచ్ అవుతుంది అనేది చెప్తుంది. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అల్గరిథం ఏం చేస్తుందంటే ఎవరైతే ఇన్స్టాగ్రామ్ సజెస్ట్ చేసిన ఆడియోని యూస్ చేస్తారో సో ఆ ఆడియోని ఆ రీల్ చేయడానికి ఎక్కువగా చూస్తుంది ఇన్స్టాగ్రామ్ అల్గరిథం. సో ఈ చిన్న పాయింట్ అయితే మీరు పట్టేస్తే కనుక మీ ఇన్స్టాగ్రామ్ రీల్ అనేది తొందరగా వైరల్ అయితే చేసుకోవచ్చు. సో వైరల్ ట్రెండింగ్ ఆడియోని మనం ఎలా గుర్తించాలి అండ్ ఇది ఎక్కడ ఉంటుంది అనేసి చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఎవరైతే మీ రీల్ అప్లోడ్ చేయాలి అనుకుంటున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ రీల్ని అయితే సెలెక్ట్ చేయండి. అండ్ సెలెక్ట్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ అక్కడ వస్తుంది అండ్ యాడ్ మ్యూజిక్ అని వస్తుంది. సో అక్కడ నుంచి మీరు యాడ్ మ్యూజిక్ పైన క్లిక్ చేసిన వెంటనే అక్కడ చూడండి పైనకి వెళ్ళే గ్రీన్ యారో అనేది వస్తూ ఉంటుంది. ఓకేనా? గ్రీన్ యారోని వస్తూ ఉంటుంది. సో యారో ఉన్న మ్యూజిక్ మీరు సెలెక్ట్ చేస్తే కనుక తొందరగా మీ ఆడియో అండ్ మీ రీల్ అనేది తొందరగా వైరల్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ అల్గరిథంకి ఇలా అర్థమవుతుంది. సో ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ సజెస్ట్ చేసిన ఆడియోని యూస్ చేశాడు కదా. సో అందుకనేసి ఇన్స్టాగ్రామ్ రీల్ దీన్ని ఇంకా కొంచెం మందికి సజెస్ట్ చేద్దాము, మీ రీల్ని ఇంకా కొంచెం మందికి సజెస్ట్ చేద్దాము అనేసి ఇలాగైతే అనుకుంటుంది. ఓకేనా? సో అందుకనేసి ఫస్ట్ మీరు పైన యారో అని ఉంటుంది, గ్రీన్ టిక్గా ఉంటుంది, పైన యారో ఉంటుంది, ఇలా చూపిస్తుంది. సో అలా ఉన్న ఆడియోని మాత్రం మీరు సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఖచ్చితంగా మీకు 24 అవర్స్లో మీకు ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఓకేనా గైస్? అండ్ థర్డ్ సీక్రెట్ వచ్చేసి కామెంట్ రిప్లై. ఓకేనా? సో చాలామంది అయితే మీ రీల్స్కి అయితే కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఏదైనా కానీ అండ్ అవి మంచివైనా చెడ్డవైనా కామెంట్స్ చేస్తూ ఉంటారు. సో ఆ కామెంట్స్కి మీరు
ఖచ్చితంగా మీరు రిప్లై అనేది ఇవ్వాలి, ఓకేనా. సో ఖచ్చితంగా రిప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీరు ఇంకా తర్వాత ఏమైనా రీల్స్ పెట్టిన తర్వాత కూడా మీ రీల్స్కి అనేది వాళ్ళు రిప్లై చేయడానికి అండ్ మీ రీల్ని చూడడానికి అనేది ఇక్కడ వాళ్ళ మైండ్లో అయితే వస్తుంది. సో అర్థమైంది అనుకుంటా గైస్. సో ఖచ్చితంగా మీరు మీకు మీ రీల్కి అయితే ఎవరైనా కామెంట్స్ చేస్తే ఖచ్చితంగా ఆ కామెంట్కి అయితే మీరు రిప్లై అయితే ఇవ్వాలి, ఓకేనా. సో అలా ఇస్తే కనుక మీకు నెక్స్ట్ టైం పెట్టినప్పుడు కూడా వాళ్ళు కామెంట్ చేస్తారు అండ్ ప్లస్ ఆ వీడియోని వాచ్ చేస్తారు. అలాగా మీ రీల్ అనేది వైరల్ అవ్వడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. సో గైస్, ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటా గైస్. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక లైక్ చేయండి గైస్. సో అదే మీరు నాకు ఇచ్చే పెద్ద సపోర్ట్.